తో మనకి ముందుకొస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ భైరవన్ టీజర్ నచ్చిందా? ముందు ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికండి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చాలా ఏళ్ళ తర్వాత కలుసుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఒక మంచి కథా బలంతో ఈసారి వచ్చే సినిమా గట్టి కొట్టాల్సిందే. ఇంకా టైం లేట్ ఎక్కువైపోయింది అనిపించింది. అండ్ అప్పుడు కరెక్ట్గా నాకు ఫస్ట్ ఈ కథకి నాంది పలికింది మా శ్రీధర్ గారు. ఎందుకంటే జయజానికి నాయక్ తర్వాత శ్రీధర్ గారితో పనిచేయాలనుకున్నాను. అప్పుడు శ్రీధర్ గారికి ఫోన్ చేసి మరీ, సార్ ఒక మంచి సినిమా చేయాలి సార్, మనం జయజానికి నాయకుని మించి ఒక బలమైన సినిమా చేయాలి సార్ అని చెప్పి ఆయన్ని కోరుకోవడం జరిగింది. అప్పుడు మేము హంట్ స్టార్ట్ అయింది. ఆ హంట్ మంచి కథ దొరికినప్పుడే చేద్దామని ఫిక్స్ అయ్యాం. అప్పుడు మాకు ఒక మంచి కథ దొరకటం, దానికి ఒక ముఖ్యమైన వ్యక్తి మాకు హెల్ప్ చేశారు. అది తర్వాత చెప్తాను, సినిమా సక్సెస్ అయ్యాక చెప్తాను. ఆ కథ దొరికిన తర్వాత మా పోరాటం స్టార్ట్ అయింది. ఆ పోరాటం ఫస్ట్ మాకు ఇంకో నాంది మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం అండి. మేమందరం ఒక ఎత్తు అయితే ఆయన ఇంకో ఎత్తు. ఎందుకంటే ఈ సినిమా ఆయన భుజం మీద ఎక్కించుకొని ఆ సినిమాని ఆయన ఓన్ చేసుకున్న విధానం మీరు రేపు సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది. ద వే హీ ఓన్ ద ఫిల్మ్, ద వే హీ మేడ్ దిస్ ఫిల్మ్, హీ విల్ బీ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ ఫర్ షూర్. ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద రౌండ్ వేసుకోండి. ఎందుకంటే ఈ సినిమా ఆయనకి హీ డిజర్వ్స్ ఇట్. జెన్యున్గా హీ డిజర్వ్స్ దిస్. అలానే మాకు ఆ కథ దొరికిన తర్వాత ముఖ్యమైన క్యారెక్టర్స్ ఏంటి, మాకు ఒక రాముడు ఒక లక్ష్మణుడు కావాలి. ఎవరు అప్పుడు ఎందుకో రోహిత్ గారు ఈ సినిమా ఒప్పుకోవడం అనేది మాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ నాకు పర్సనల్గా. ఎందుకంటే ఆ కథకి రోహిత్ గారు, మనోజ్ గారు తప్ప ఎవరు ఇంకా బాగా చేయలేరన్నంత బాగా చేశారు. థ్యాంక్ యూ అన్నలు. నిజంగా నాకు సొంత అన్నల్లాగా ఈ సినిమా నుంచినందుకు, అండ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ, మీతో వర్క్ చేసే ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో మేము చాలా బ్యూటిఫుల్ మెమరీస్ చేసుకున్నామండి. దానికి ముఖ్య కారణమైన రోహిత్ గారికి, మనోజ్ గారికి మరొకసారి చాలా థ్యాంక్స్. అన్న, ఎంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు మీరు ఒకసారి రండి, మీరు కూడా రండి పక్కకి, నా పక్కన రైట్ లెఫ్ట్ ఉండాలి. మీరే ఈ సినిమాకి సపోర్ట్. ఎందుకంటే అన్న చాలా బాగుండేవాళ్ళు, అన్న బాగా ఎక్స్ట్రాడనరీగా తెప్పించేవాళ్ళు. బాగా హ్యాపీగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసి చాలా కష్టపడి వేసారు అన్న. మీరు మంచి కుక్క అన్న, కాదనట్లేదు. ఏంటమ్మా? సో ఈ సినిమాకి ఇంత కష్టపడి మీ అందరం ఇంత మంచి సినిమాకి కేవలం అండి ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి సినిమాకి మీకు ఇవ్వాలనే దానికి మేము చాలా చాలా కష్టపడి చాలా కృషి చేసి సినిమా చేసాం. మీరు తప్పకుండా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా హోల్ టెక్నీషియన్స్కి, బ్రహ్మకడలి గారికి కానీ, శ్రీచరణ్ పక్కలా గారికి కానీ, అలానే మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి గారు అండ్ మా ఎడిటర్ చోటా ప్రసాద్ గారు, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ ఈ సినిమాకి పడ్డ కష్టం అంతా ఇంత కాదు, మనందరికీ మంచి పేరు తెచ్చి ఈ సినిమా మనందరిని ఇంకొక మెట్టుకు తీసుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా ఆర్టిస్టులైన దివ్య పిల్లయ్య గారికి, ఆనంది గారికి అండ్ అదితి శంకర్ గారికి, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అదితి. జెన్యున్లీ షీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ కోస్టర్ ఐ వర్క్డ్ విత్. షీ సో గ్రౌండెడ్ అండ్ సో హంబుల్ అండ్ సో గుడ్ టు సీ పీపుల్ లైక్ దట్. అండ్ గుడ్ థింగ్స్ షుడ్ హ్యాపన్ టు గుడ్ పీపుల్. థ్యాంక్ యూ అండి. అండ్ మీ అందరు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు, సినిమాని ప్రేమించే మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సారీ, ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇద్దరిది చెప్పాలి. దివ్య పిల్లయ్య గారు, అదితి గారు అండ్ ఆనంది గారు, వీళ్ళు ముగ్గురు. ఓకే, ఇంకా పేమెంట్ బ్యాలెన్స్ కూడా ఉన్నాయి సార్. కాదు సార్, ఈరోజు ఇటు వస్తుంటే నేను చెప్పాను, ఈరోజు సార్ ఎవరు లేటుగా వస్తే వాళ్ళది 10% కట్ చేసి మిగతా ఇద్దరికి 5% ఇచ్చేయాలి సార్ అబ్బాయిది అని చెప్పిన. అప్పుడు వచ్చేసాం, నేను రోహిత్ బాబాయ్ వచ్చేసాం. తమ్ముడు పాపం ఎక్కడో డిలే అయింది రోడ్లో. సో ఫోన్ చేసి, తమ్ముడు ఏమయ్యి అందరూ వచ్చేసినాం, ఏడున్నావు అన్నాను. అంటే అన్న ఇలా డిలే అయిపోయింది, నేను 2 minutes దగ్గరలో ఉన్నాను. ఏం తమ్ముడు డిలే అంటే,
లేదన్నా ఈ రోడ్ నెంబర్ 45 అన్న సీఎం కాన్వే వచ్చేసింది ఆగిపోయామన్నా అంటే పక్కన బాబాయ్ అని ఒకడు ఉంటాడు. ఇంతకుముందు తారక దగ్గర ఉండేటాడు. ఎక్కడా నువ్వు తమ్ముడు? సో మా బాబాలి ఇచ్చిన ఐడియా మా వాడు తమ్ముడు ఫాలో అయిపోయి సీఎం అని చెప్పేశారు. బాబాయ్ ఇలా పాప సీఎం గారి కాన్వే వచ్చేసింది బాబాయ్, ఆయన రోహిత్కి అద్దెకే రాలేనంటే రోహిత్ సీఎం డావోస్లో ఉన్నారు కదా బాబాయ్, కాన్వే అంటించొస్తుంది అన్నారు. ప్రొడ్యూసర్ గారు ఆ 10% అని అన్నారు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, లవ్ యూ. Crazy. రోజు సెట్లు ఇదే ఎగ్జాక్ట్ దిస్ వాట్ యూస్ టు హ్యాపెన్. ఎప్పుడు సినిమా స్టార్ట్ చేసాం, ఎప్పుడు ఫినిష్ అయిందో కూడా తెలియలేదు. అండ్ థ్యాంక్ యూ ఇంత మంచి ఎక్స్పీరియన్స్, ఇంత మంచి మెమరీస్. మాకు ఫస్ట్ ఒక గ్రేట్ మెమరీ అండి ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికీ మీరు రాధా గారు అదే ఈ సినిమా మీరందరూ చూసుకుని మీకు మంచి మెమరబుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు రాధా గారి గురించి ఏదో చెప్తా అన్నారు, మైక్ తీసుకొని చెప్పేశారా? ఓకే నేను మిస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ గాడ్ బ్లెస్. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని, మనందరికి మంచి పేరు రావాలని, బ్లెస్సింగ్స్ ఉండాలని అంతే. అండ్ బాబాయ్ నా బుజ్జి బాబాయ్. బాబాయ్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాగా క్లోజు. అండ్ ఎస్పెషలీ ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది మాకు. సో ఇంక తప్పగా ఇంకా బాగా క్లోజ్ అయిపోయాం ఇంకా. అండ్ బాగా ఆయనతో ఇన్ని సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఈజ్ వన్ థింగ్ బ్రదర్. ఎందుకంటే ఆయన వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం మూవీస్లో. ఎస్పెషలీ ఇది మా ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఒకటి మిగిలాడన్న చిత్రం నేను చేసినప్పుడు ఆ డైరెక్టర్ అజయ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. అండ్ ఆ సినిమా చేసేటప్పుడు ఒక వాయిస్ కావాలి వాయిస్ ఓవర్కి. ఎవరు చెప్తే బాగుంటుంది, ఇట్స్ సీరియస్ ఫిలిం, ఒక సమాజం ప్రాబ్లం గురించి చెప్పాలన్నప్పుడు ఉండండి సార్ నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, ఫోన్ చేసి ట్రై చేస్తానని. అప్పుడు బాబాయ్ నా సినిమాకు వాయిస్ ఓవర్ వెళ్ళని. అండ్ ఎందుకో దట్ వాస్ మై లాస్ట్ ఫిలిం అప్పుడు, ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు 2016లో. అండ్ నా లాస్ట్ ఫిలిం అప్పటికి ఆ సీజన్కి లాస్ట్గా వచ్చినప్పుడు ఆయన వాయిస్ ఓవర్తో ఆగింది. అలా అహం బ్రహ్మాస్మి చేస్తే అహం బ్రహ్మాస్మి టేక్ ఆఫ్ అవ్వకుండా ఆగింది. కాకపోతే మీరు సైకిల్ చూస్తే లైఫ్లో అదే కాలభైరుడు భైరవ్ అనే టైటిల్తో నాకు సినిమా తీసుకొచ్చారు. ఎక్కడైతే నా మిత్రుడితో ఆగిందో మళ్ళీ నా మిత్రుడితోనే సినిమా చేస్తున్నాను. లైఫ్ ఇస్ ఎ సైకిల్, అందుకే పని చేసుకుంటే వెళ్ళాలంటారు. అండ్ థ్యాంక్ యూ బాబాయ్. అండ్ ఎవ్రీడే వాజ్ మెమరబుల్. అండ్ రోహిత్ బాబాయ్ క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. నారా ఫ్యామిలీతో స్టెప్ వేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మామూలు డ్యాన్సులు ఫైట్లు చేసుకోలేదు. అండ్ అదితి మచ్చా కలికిట్టే ఓ డ్యాన్స్ దుమ్ములేవి. షీస్ ఎ సింగర్ ఆల్సో అండ్ డాన్సర్ ఆల్సో. సో సూపర్. ఇట్ వాజ్ రియలీ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలాగే మన కెమెరామ్యాన్ గారు డిఓపి గారు ఈరోజు ఇక్కడ లేరు. ఆయన అంత శాంతమూర్తి నేను ఎప్పుడు చూడలేదు, అంత హార్డ్ వర్క్ని కూడా చూడలేదు నేను. సార్ చెప్పినట్టు ఆయన వచ్చినా మైక్ ఇచ్చినా మాట్లాడి ఉన్నాడు. ఆయన మాట్లాడినా మనకు అర్థమై ఉండదు, ఎందుకంటే అంత ఒక లో వాల్యూమ్లో మాట్లాడతారు. సో ఈ మైక్కి ఇక్కడ ఒక మైక్ ఇచ్చి ఆ మైక్ ఈ మైక్ కనెక్ట్ చేసి ఈ మైక్ మీకు కనెక్ట్ చేయాలి. సో అంత సాఫ్ట్ వ్యక్తి అనమాట. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆ మాత్రం కొంచెం బెటర్గా చూపించారు నన్ను. థ్యాంక్ యూ ముందుకంటే. లవ్ యూ సార్, లవ్ యూ ఎడిటర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అక్కడ ఫోన్ మాట్లాడుతున్న సత్య గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ సందీప్ నా డార్లింగ్, ఐ లవ్స్ యూ. మేము సినిమాలు చేద్దాం అని ఎన్నో కథలు చెప్పారు. అండ్ మేము కూడా ఒక త్వరలో ఒక అద్భుతమైన సినిమాతో వస్తాం మేము సందీప్. అఫ్కోర్స్ మీ అందరి బ్లెస్సింగ్స్తో. అండ్ ఈ సినిమాలో నా బామర్ది అనమాట, బామర్దులము. సింపుల్ మామూలుగా ఉంటుంది ట్రాక్ ఈ సినిమాలో. అండ్ పేరున ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా తప్పకుండా టీజర్ మాత్రమే. ట్రైలర్ అదిరిపోతుంది, సినిమా దుమ్ములేసిపోతుంది. ఆ శివుడు బ్లెస్సింగ్స్, ప్రతి ఒక్క దేవుడి బ్లెస్సింగ్స్, సాయిబాబా బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఏయ్ ఎవడురా నువ్వు? థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది పక్కా పైసా వసూల్ స్పీచ్ అనమాట. సో స్క్రీన్ మీద రుద్ర రూపం చూసాము, బట్ ఇక్కడ ఫుల్ ఎంటర్టైనింగ్ స్పీచ్ని చూసాము. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఓకే యూ వాంట్ టు మెన్షన్ సమ్? బ్రహ్మకట్లి గారు, ఐఎమ్ సో సారీ.
ఆయన సూపర్ స్టార్ అండి బాబు. ఆయన సెట్లు ఆయన ఏంటో నా గ్రీటింగ్ కార్డులో చిన్నప్పుడు డ్రాయింగ్ చేసినట్టు సెట్ వేసేస్తున్నాడు ఆయన. టక్క 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 అది టెంపుల్ సెట్ అయితే 7 రోజుల్లోనే ఎంత వేసారంటే ఇది ఇట్స్ ఇంపాసిబుల్. సార్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి ఇది కాయపడ్డ కాదు మనోజ్ని. థ్యాంక్ యూ. క్రేజియెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సెట్ మూడ్ అని చెప్పాలి ఇప్పుడు. సో ఎస్, తనని మంచి హీరోగా మనం చూసాము, మంచి డాన్సర్గా మనం చూసాము, అద్భుతమైన నటుడుగా మనం చూసాము. కానీ ఇప్పుడు ఆ 1000% తనలోని నటుని 1000% మన ముందుకు ఉంచడానికి భైరవం అన్న ఒక మంచి కథ